ఏంటి అంబోతు, ఫోన్ ఓపెన్ చేస్తే నువ్వే కనపడుతున్నావు. నేను ఫోన్ ఓపెన్ చేసినా నువ్వే కనబడుతున్నావని మనవి చేస్తున్నా. అంటే నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. చిచి, ఏమిటా పాటలు? నేనెక్కడా నువ్వెక్కడా? నీతో నాకు పోలిక. నువ్వు ఒక కామెడీ పీస్ గాడివి. ఏ అబ్బోతు, నేను నీకు కామెడీ పీస్లని కనిపించవచ్చు, కానీ నా టాలెంట్ నీకు తెలియదు. 2 దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధాన్ని ఆపుతున్నాను. నేను ఊ అంటే అమెరికా ప్రెసిడెంట్ సై అంటాడు. నువ్వెవడికి తెలుసు సత్తినపల్లిగా? వాళ్ళకి నీ కామెడీ అర్థం కాక నిన్ను ఏదో గొప్పోడుగా అనుకుంటున్నారు. ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలి అని మనవి చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళవాలో నువ్వేంటి నాకు చెప్పేది? ముందు నువ్వు నీ ఇంట్లో మీ అల్లుడు మనసుకి వెలువు. పెద్ద చెప్తున్నాడు సలహాలు. అయ్యా మహానుభావ, నీకు సలహాలు చెప్పేటంతటి వాడిని కాదు. నా బుర్ర తెలుగు, నన్ను వదిలేయని మనవి చేస్తున్నా. అలా నా దారికి ఏంటి, ఎవరినో అరెస్ట్ చేశారని అన్యాయంగా అని చెప్పి ఓ మీడియాలో కబ్బులేపుతున్నావు. మా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఆమెను అరెస్ట్ చేశారు అన్యాయంగా. దాని గురించే ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నానని మనవి చేస్తున్నా. మీ వాళ్ళని అరెస్ట్ చేస్తే అది న్యాయం అవుతుంది, కానీ అన్యాయం ఎందుకు అవుతుంది? ఇదిగో పాలు, నా కోపం తెప్పించుకో. తెప్పిస్తే ఏం పీక్తావట్టే? ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్ స్టార్ని అతనే పరాచకాల. అయ్యా బ్లెస్సింగ్ స్టారు, అసలు నేను మిమ్మల్ని ఏమన్నాను? ఏదో నా మానాన నేను ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నా. నాకు సొంత యూట్యూబ్ ఛానల్ ఉన్నది, అందులో ఏవో నాకు తెలిసినవి పెట్టుకుంటున్నానని మనవి చేస్తున్నా. నీ యూట్యూబ్ ఛానల్ మొత్తం చూశాను. నువ్వేమైనా పెద్ద ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అనుకున్నావా? అటు సైడ్ ఇటు సైడ్ వెనక నుంచి 4-5 యాంగిల్స్ లో వీడియోలు చేస్తున్నావు. నేను చెప్పే మాటలు జనాలకు రీచ్ అవ్వాలంటే ఒకే ఫ్రేమ్ ఉంటే కస్టమరీ బోరు కొడుతుందని అలా చేస్తున్నా. ఏడ్చినట్టే ఉంది. నీ సుత్తి ఎక్కువైపోయింది, మీ జలక్కి చేసే భజన ఎక్కువైపోయింది, నీ దగ్గర మ్యాటర్ తక్కువైపోయింది. నా దగ్గర మ్యాటర్ చాలా ఉంది అని మనవి చేస్తున్నా. ఇప్పుడు ఆ సంజన సుకన్యల గురించి ఎందుకులే. అబ్బబ్బా, మ్యాటర్ అంటే ఆ మ్యాటర్ కాదు, రాజకీయాలు. ఏటి రాజకీయాలు నాకన్నా నీకు బాగా తెలుసా? ఇంటర్నేషనల్ రాజకీయాల్లో ఏలు పెట్టినాడు. రాజకీయాల గురించి నాకే చెప్తావా? ఇదిగో బాబు, మా మనుషులను అన్యాయంగా అరెస్టులు చేస్తుంటే మాట్లాడవలసిన ధర్మం నాకున్నది కాబట్టి మాట్లాడుతున్నా అని మనవి చేస్తున్నా. ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఆ రెడ్ బుక్ లో నీ పేరు తీసి నిన్ను బొక్కలో వేస్తే అప్పుడు మాట్లాడతావు. అది అసలు నోరేనా? ఏది పడితే అది వాగుతున్నావు. నన్ను బొక్కలో వేసే దమ్ము ఎవరికీ లేదని మనవి చేస్తున్నా. నిన్ను బొక్కలో వేసేది వేరే ఎవరో కాదు, నీ నోటితోలే. ముందు అది కాపాడుకో. నోటికి వచ్చినట్టు వాగి అనవసరంగా బుక్ అవ్వకు. చాలు చాలేవయ్యా, నీ మాటలు ఎవడు పట్టించుకుంటాడు కనుక. సోషల్ మీడియాలో ట్రోలర్స్ కి తప్ప నువ్వు ఎందుకు పనికిరావు. నేను కనీసం వాళ్ళకైనా పనికి వస్తున్నాను. నీ వల్ల లోపలికి వెళ్ళినాడు ఒక్కడైనా మీ వాడు బయటకు వచ్చాడా? మా మెంటల్ కృష్ణగాడు వచ్చాడుగా. అయితే ఈసారి నువ్వు లోపలికి వెళ్తే నిన్ను పలకరించడానికి కూడా ఆ మెంటల్ కృష్ణనే వస్తాడు. కాదు, నేను లోపలికి వెళితే మా జలగన్న నా కోసం వస్తాడని మనవి చేస్తున్నా. ఎందుకు వస్తాడు? ఆడికాటి పని ఉన్నా లేకున్నా నేనంటే మా జలగన్నకు చాలా అభిమానం. అయితే ఒక్కసారి లోపలికి వెళ్ళు. మీ జలగన్న వచ్చి పరామర్శిస్తాడు. ఈ రాష్ట్రానికి పట్టిన పేరు కూడా పోతుంది. గాడ్ బ్లెస్ యూ. నీ దిక్కుమాల దీవెనలేవి నాకు అక్కర్లేదు. నువ్వెందుకు దీవిస్తున్నావు? నీకు త్వరలోనే జైలు ప్రాప్తి కావాలని, ప్రజలకు ఆంబోతు పీడ వదలాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. సంజన, సుకన్య.